నమస్తే, వెల్కమ్ టు టీవీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా న్యూఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఇసి కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి మరియు సిఇసి సభ్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు గెలుపు గుర్రాల ఎంపికపై ఆయన తన కీలక సూచనలను అందించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ కేసి వేణుగోపాల్ పాల్గొన్నారు. వీరితో పాటు సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని మరియు కేరళ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బలంగా ఉండి ప్రజల్లో ఆదరణ ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేరళలో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా సుమారు 60 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థుల వడపోతలో మరియు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషించడం విశేషం.